గుజరాత్ లోని ఓ లేడీ కామం కసి పరాకాష్ఠకు చేరింది. ఆ లేడీ కసిని కనిపెట్టడానికి పోలీసులకే 8 నెలలు పట్టింది. ఎవడు గట్టిగా కనిపిస్తే చాలు వాడితో ఎఫ్ఐఆర్కి దిగిపోతుంది. చివరికి వాడు వీడు అనే తేడా ఏం లేదు, అందరికీ ప్రేమను బ్రెడ్ మొక్కన పంచినట్టు పనిచేసింది ఆ హంతకురాలు. ఇలాంటి కథ మీరు అస్సలు విని ఉండరు. ఇక్కడ కథ అంటే కల్పితమని మాత్రం అనుకోవద్దు. మహా డేంజర్ కామస్త్రీ రియల్ కథ ఇది. ఓ స్త్రీ రేపురా కాదు, ఓ పురుషుడా ఇప్పుడే రా అని పిలిచే శృంగార హంతకురాలి స్టోరీ మీరు చూడండి. గుజరాత్ లోని సురేంద్రనగర్ జిల్లాలోని దుర్గద్ర తాలూకాలోని సోలది గ్రామం. ఈ విలేజ్ కు చెందిన సుఖ్దేవ్ గిరి గోస్వామితో జాగృతి అనే మహిళకు పెళ్లయింది. ఈమె మనం ఎప్పటి వరకు చెప్పుకున్న కసి లేడీ. భర్తతో గడుపుతున్నే పక్కింట్లో ఉండే తన బావ శాంతిగిరి గోస్వామితో అక్రమంగా పెట్టుకుంది. ఇలా తన భర్త అతని సొంత సోదరుడితో ఎంజాయ్ చేస్తూ గడిపింది. 2 పిల్లలు కూడా పుట్టారు. అయితే ఆమెకు తన భర్త కంటే బావ మీదే మోజెక్కువైంది. వెచ్చలవిడి శృంగారంతో ఓ రోజు దొరికిపోయింది. అది కూడా తన భర్తకు కాదు, తన బావ భార్యకు. ఇద్దరిని తన బావ భార్య నిలదీసింది. గొడవ పెద్ద చేయొద్దని భర్త బ్రతిమలాడాడు. కానీ కట్ చేస్తే తెల్లారేసరికి బావ శాంతిగిరితో లేచిపోయింది జాగృతి. దీంతో గ్రామంలోని వారంతా కూడా షాక్ అయ్యారు. ఇక జాగృతి భర్త కూడా తలదించుకున్నాడు. కానీ తన భార్యకు థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ఎందుకంటే తనను చంపలేదు కాబట్టి. ఎలాగో అలా తన పిల్లలను తానే పోషించుకుంటూ ఉన్నాడు. దూరంగా ఓ గ్రామంలో జాగృతి తన కొత్త లవర్ శాంతిగిరితో సంసారం ఏర్పాటు చేసింది. భార్యాభర్తలుగా చలామణి అవుతూ వచ్చారు. అయితే ఈ శాంతిగిరి ట్రక్ డ్రైవర్. నెల రోజుల పాటు వరుసగా బయటే ఉంటాడు. అయితే ఆ గ్యాప్ ను కూడా జాగృతి అస్సలు తట్టుకోలేకపోయింది. నిత్యం ఆమెకు ఎప్పుడూ మగాడి స్పర్శ కావాలి, సుఖం కావాలి. కాసింత వేడిని కూడా ఆమె చలార్చుకోలేదు. తన కసి సగలు తగ్గాలంటే మగాడి చెయ్యి తాకాల్సిందే. అందుకే వేగంగా అదే గ్రామానికి చెందిన కాంతిలాల్ అనే వ్యక్తితో అక్రమందం పెట్టుకుంది. అయితే ఇద్దరు కలుసుకోవడానికి ఇబ్బంది అవుతుందని జాగృతి కోరిక మేరకు ఇంటి పక్కనే మరో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు ఈ కాంతిలాల్. ఇతను రెండో ప్రియుడు. అంటే మొదటి భర్తతో కలిపి ఇతను నెంబర్ 3 అన్నమాట. ఇక తనకు ఇంట్లో ఉంటే భర్తతో సుఖం, భర్త పనికెళ్తే ప్రియుడితో సుఖం. కానీ ఎక్కడ కూడా మళ్లీ ఆమెకు లవర్ మీద మోజు పెరిగింది. కట్టుకున్న వాడిని మొదట వదిలేసింది. రెండోసారి సొంత భావన లేపుకొచ్చిన జాగృతికి అతని మీద కూడా మోజు తీరిపోయింది. ఇప్పుడు కాంతిలాల్ తోనే ఎంజాయ్ చేయొచ్చు అనుకుంది. అయితే భర్త ఇంటికి వచ్చినప్పుడు పక్కింట్లో ఉండే కాంతిలాల్ తో భార్య మాట్లాడుతున్న తీరుపై అనుమానం కలిగింది. వెంటనే భర్త నిలదీశాడు. నువ్వు నా తమ్ముడిని మోసం చేసి నన్ను లైన్ లో పెట్టావు. నీ కోసం నా భార్య పిల్లలను వదిలేశాను. ఇప్పుడు నా మీద మోజు తీరి పక్కింటోడి మీద పెరిగిందా అని నిలదీశాడు. నీ కోసం నేను కూడా నా పిల్లలను వదిలేసి వచ్చానని చెప్పింది. నేను నిప్పుని, నువ్వు తప్ప నా మనసులో ఎవ్వరూ లేరని పవిత్రబంధం డైలాగ్ కొట్టింది. అయినా జాగృతి కసామిసా కథలు తెలిసిన శాంతిగిరి నిఘా పెంచాడు. కాంతిలాల్ కూడా హెచ్చరించాడు. దీంతో వీడు అడ్డుగా ఉన్నాడని ఎలాగైనా సరే తొలగించుకోవాలనుకుంది. ఎందుకంటే ఎక్కడ ఎక్కువ శృంగారం సుఖముంటే అతన్నే కోరుకుంటుంది ఈ జాగృతి. అందుకే శాంతిగిరిని సైడ్ చేయాలనుకుంది. డోలో 650 లాంటి హై డోస్ కాంతిలాల్ కు సై అంది. అంతేకాదు ముచ్చటగా మూడో పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ ఇప్పుడు శాంతిగిరి అడ్డుగా ఉన్నాడు. ఇంకేముంది, ప్రియుడితో కలిసి శాంతిగిరిని లేపేయాలనుకుంది. తనకి అడ్డొస్తే ఎవరినైనా వేసేంత కోపం ఆమెకు పెరిగిపోయింది. అయితే ఐడియా చెప్పింది. కానీ నేను మర్డర్ చేయనన్నాడు కాంతిలాల్. కానీ యోనస్ అనే వ్యక్తిని ఆమెకు పరిచయం చేశాడు. తన భర్తను చంపితే 20,000 రూపాయలు ఇస్తానని యోనస్ కు చెప్పింది. దీంతో అతను సరేనన్నాడు. కేవలం 25,000కే చంపుతానని మొదట ఒప్పుకున్నా ఆ తర్వాత యోనస్ ఆలోచనలో పడ్డాడు. ఓ రోజున ట్రక్ డ్రైవర్ గా డ్యూటీ చేసి వచ్చి పగలు ఇంట్లో పడుకున్నాడు శాంతిగిరి. తనకేదో బయట పని ఉందంటూ భర్తకు చెప్పి వెళ్ళింది. అదే సమయంలో కాంట్రాక్ట్ కిల్లర్ యోనస్ కి కాల్ చేసింది. తన ప్రియుడు ఒంటరిగా ఉన్నాడు, వెళ్లి చంపమని కోరింది. యోనస్ వెళ్లాడు. సరేనని జాగృతి ఇంట్లోకి భయపడుతూనే వెళ్లాడు. అప్పటికే శాంతిగిరి గాఢ నిద్రలో ఉన్నాడు. కానీ హత్య చేసేందుకు మాత్రం భయపడ్డాడు. అయితే తెలివిగా నిద్రపోతున్న శాంతిగిరి ఫోటో తీసి జాగృతికి పంపాడు. నేను మీ ఆయన్ను చంపేశాను, వెంటనే నా డబ్బు నాకు పంపు, నేను గ్రామం నుంచి పారిపోతానని చెప్పాడు. నిజంగానే చంపేశాడనుకుని 25,000 రూపాయలను యోనస్ కి పంపింది. అంటే తన భర్తను చంపేశాడనుకుంది. ఇక సంతోషంగా ఇంటికి వెళ్లిపోయింది జాగృతి. సాయంత్రం 5 గంటలైంది. జాగృతి ఇంటికి వచ్చి ఏడవాలనుకుంది. అంటే డ్రామా స్క్రిప్ట్ రెడీ చేసుకుంది. తన భర్తను యూనస్ చంపాడని ప్రియుడు కాంతిలాల్ కు ఫోన్ కూడా చేసి చెప్పేసింది. ఫోటో కూడా చూపించింది. ఇద్దరు ఇక లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయొచ్చనుకున్నారు. తీరా ఇంటికెళ్తే టీవీలో సినిమా చూస్తూ కూర్చున్నాడు భర్త శాంతిగిరి. దీంతో జాగృతికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. తనను మోసం చేశాడు, 25,000 తీసుకున్నాడని కాల్ చేసింది. కానీ యోనస్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అంతే, జాగృతికి దెమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఇలా కొద్ది రోజులు గడిచిపోయాయి. అయితే కొత్త ప్రియుడు కాంతిలాల్ ను ఒత్తిడి చేసింది జాగృతి.
దీంతో శాంతిగిరిని చంపేందుకు ఎలాగలా ఒప్పుకున్నాడు. ఎలాగూ తన పక్కింట్లోనే ఉంటాడు కాబట్టి ప్లాన్ సులభంగా వర్కౌట్ చేయొచ్చనుకుంది. ఓ రోజు రాత్రి సమయంలో కాంతిలాల్ ఇంటికి పిలిచింది. అప్పటికే భర్త తాగి గాఢ నిద్రలో ఉన్నాడు. ఇంకేముంది, నిద్రిస్తున్న శాంతిగిరి ఛాతిపై కూర్చున్నాడు కాంతిలాల్. అతని గొంతు నిలుముతుంటే భార్య జాగృతి దిండుతో మొహం మీద పెట్టింది. కాసేపటికే శాంతిగిరి చనిపోయాడు. అయితే చంపారు కానీ శవాన్ని ఏం చేయాలో అర్థం కాలేదు. చివరకు శవాన్ని దుప్పట్లో చుట్టుంచారు. అయితే కాంతిలాల్ చంపాడు కానీ భయపడ్డాడు. మృతదేహాన్ని పడేసేందుకు దీపక్ అలియాస్ మున్నా అనే వ్యక్తిని కాంటాక్ట్ అయింది జాగృతి. పక్క గ్రామానికి చెందిన దీపక్ పలుమార్లు తన భర్త శాంతిగిరి కోసం వచ్చేవాడు. కానీ వచ్చినప్పుడల్లా కసిగా జాగృతి వైపు చూసేవాడు. పైగా యంగు కుర్రాడు. కానీ అప్పటికే జాగృతి మూడో అక్రమ సంబంధంలో బిజీగా ఉండిపోయింది. శవాన్ని మాయం చేసేందుకు కాంతిలాల్ కు మస్కా కొట్టి దీపక్ కన్ను కొట్టింది. ఎలాగో అలా శవాన్ని మాయం చేయాలని నేరం గురించి చెప్పింది. అతను ఆమెతో ఎంజాయ్ చేసేందుకు ఏకంగా నేరంలో భాగమయ్యాడు. ఓ రోజు రాత్రి అతని కారులోనే శవాన్ని తీసుకెళ్లి భీకరంగా ప్రవహించే కాలువలో పడేశారు. కథ ఇంతటితో సుఖాంతమైంది అనుకున్నారు. ఇక కాంతిలాల్ కూడా హత్య తర్వాత పని చేసేందుకు వెళ్లిపోయాడు. కానీ ఆ తర్వాత 4వ లవర్ దీపక్ కు స్వాగతం పలికింది జాగృతి. కాంతిలాల్ బయటకెళ్తే చాలు దీపక్ ను పిలిపించుకునేది. ఇద్దరు ఎంజాయ్ చేసేవారు. ఇప్పుడు డబుల్ డ్యూటీ చేస్తోంది జాగృతి. అయితే చుట్టుపక్కల వాళ్ళు శాంతిగిరి గురించి అడిగేవారు. కానీ ట్రక్ డ్యూటీ మీద పూణే వెళ్లాడు, చాలా రోజులు పట్టొచ్చు, నేనే ఆయన కోసం వెళ్తున్నానని అందరినీ నమ్మించింది. దాదాపు 8 నెలలు గడిచిపోయాయి. ఈసారి మళ్లీ పాత ప్రియుడు కాంతిలాల్ మీద మోజు తీరింది. అతని కంటే ఎంగుగా ఉన్న దీపక్ మీద ఆమె శృంగార వాంఛ మళ్లింది. అయినా కూడా ఇక హత్యలు చేయద్దనుకుంది. ఎందుకంటే తనకు కావాల్సింది దొరుకుతోంది కాబట్టి. అటు కొత్త ప్రియుడు, ఇటు మరో సరికొత్త లవర్. గ్యాప్ లేకుండా బెడ్రూమ్ లో ఐపీఎల్ ఆడుతుంది. అయితే శాంతిగిరి ఫోన్ కలవడం లేదు. అతను పనిచేసే ట్రక్ డ్రైవర్ యజమాని నుంచి ఇతర స్నేహితులకు అందుబాటులోకి రాలేదు. దీంతో శాంతిగిరి సోదరుడు తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో జాగృతి మొదటి భర్త సుఖదేవ్ గిరి ఏదో అనుమానించాడు. నన్ను కాదని జాగృతి మానతో లేచిపోయింది. పిల్లలను కూడా వదిలేసింది. ఏమైనా చేసి ఉంటుందా అని భయపడ్డాడు. వెంటనే తన బంధువుల్లోని 2 యువకులను శాంతిగిరి ఉండే ఇంటికి పంపించాడు. అక్కడికి వెళ్లి శాంతిగిరి గురించి జాగృతిని నిలదీశారు. వాళ్ళకామె పరిచయమే, కానీ పొంతనలేని సమాధానాలు ఇచ్చింది. పైగా ఇంట్లో కాంతిలాల్ ఏకంగా సొంత మొగుడిలా ఇంట్లోనే బట్టలు లేకుండా లుంగి మీద తిరుగుతున్నాడు. వెంటనే వాళ్ళు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ కేసును తప్పుదోవ పట్టించింది. స్థానిక పోలీసులకు భారీగా డబ్బులిచ్చిందనే ఆరోపణలు వచ్చాయి. శాంతిగిరి మిస్సింగ్ కేసు నత్తనడకగా సాగింది. దీంతో ఉన్నతాధికారులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసుని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ కు వదిలి చేశారు. సరాసరి పోలీసులు ఇంటికెళ్లిపోయి జాగృతి అలాగే ఇంట్లో ఉన్న కాంతిలాల్ ను అహ్మదాబాద్ పట్టుకొచ్చారు. తమదైన శైలిలో విచారించారు. ఈలోపు జాగృతిని పోలీసులు పట్టుకెళ్లారని తెలియగానే మరో లవర్ దీపక్ పరారయ్యాడు. ముందు పోలీసులకు కహానీలో చెప్పినా చివరకు చంపామని ఒప్పుకున్నారు. పక్కా ఆధారాలను సేకరించి జైలుకు పంపారు. ఇక జాగృతి ఫ్రెష్ లవర్ దీపక్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అయితే కాంతిలాల్ అదృష్టం బాగుంది. జాగృతికి అడ్డుపడితే అతన్ని కూడా దీపక్ గాడితో లేపేసేదే. కానీ పోలీసులకు దొరికి బతికిపోయాడు. ఈ కేసు ఇప్పుడు గుజరాత్ లో సంచలనం సృష్టించింది. మరి జాగృతిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.